దైవ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. 358వ పేజీ బైబిల్ గ్రంథంలో 358వ పేజీ. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములు గల రాళ్లను, మిక్కిలి గలగల నానా విధ రత్నములను, తెల్ల చలువురాయి విశేషముగా సంపాదించింది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కొరకు వీటినన్నిటినీ సంపాదించింది అని వివరంగా అక్కడ చెప్పాడు. మందిరం కోసం దావీదులో ఉన్న తపన, ప్రయాస అంతా ఇంత కాదు. కానీ మందిరం కట్టడానికి దేవుడు దావీదుని సెలవు ఇవ్వలేదు. ఆయన మనసులో ఎప్పటి నుంచి ఉందో ఉద్దేశం ఆ మందిరం కట్టాలని తన మనసులో ఆలోచన చేసుకొని ఏమేమి కావాలి మందిరానికి అని ఆలోచించుకొని బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణములు గల పలు విధాల రాళ్ళు, వెలగల రత్నములు, తెల్ల చలువురాయి, ఎంత దొరికితే అంత సంపాదించాడు. విశేషముగా సంపాదించింది. దేవుని మందిరం కొరకు బహుగా ప్రయాసపడ్డాను అని చెప్తా ఉన్నాడు. దేవుని మందిరం కోసం, దేవుని మందిరంలో ఉండటం కోసం, దేవుని మందిరంలో ధ్యానం చేయడం కోసం దావీదు తపన పడినట్లు ఎక్కువగా తపన పడిన వారు ఎవరు బైబిల్ గ్రంథంలో కనిపించరు. అంతగా ఆశపడ్డాడు. ఇప్పుడు ప్రయాస అనేది ప్రతి వారికి ఉంటుంది. దేనికో దానికోసం ప్రయాసపడుతూ ఉంటాం. మన జీవనమును కొనసాగించడం కోసం ప్రయాసపడుతూ ఉంటాం. కొంతమంది తక్కువగా ప్రయాసపడతారు, కొంతమంది బహుగా ప్రయాసపడతారు సంపాదన కోసం. దావీదు దేవుని మందిరం కోసం బహుగా ప్రయాసపడ్డాడు. ఏ స్థితిలో ప్రయాసపడ్డాడంటే తీరిక లేని సమయాలలో ఆయన ప్రయాసపడ్డాడు. తీరిక ఉండదు. రాజుగారు అంటే తీరిక ఉండిద్దా? అంతేకాదు, ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో తెలియదు, ఎటువైపు నుంచి యుద్ధాలు వస్తాయో తెలియదు. ఆ యుద్ధాలలో సంపాదించింది, విడిగా సంపాదించింది, ఖాళీ దొరకంగానే ఇక బంగారం కోసం, కర్రల కోసం, కర్రలు కనబడి కర్ర దేనికి పనికి వచ్చింది, దానికోసం ఆ కర్రలు తీసుకొచ్చి ఒక చాట సమకూర్చడం అందరికీ అర్థమై ఉండదు. ఇవన్నీ ఎందుకు తీసుకొని పెడుతున్నాడు అనుకుని ఉంటారు.
ఆయన చనిపోబోయే రోజుల్లో ఆ విషయం బయలుపెట్టాడు. ఇదన్నీ నేను మందిరం కోసం బహుగా ప్రయాసపడ్డాను, దేవుణ్ణి అడిగాను మందిరం కట్టుకోవాలని, నాకు సెలవు లేదు, మీ సంతతులు వారి చేత ఈ మందిరం కట్టిస్తాను అని దేవుడు చెప్పాడు అని సొలొమోన్ని తన ప్రజలను పిలిచి వాళ్ళందరికీ చెబుతూ అప్పుడు చెప్పాడు, నేను బహుగా ప్రయాసపడి వీటిని ఎందుకు సంపాదించానంటే, చెప్పండి దేనికి? మందిరం, దేవుని మందిరం కట్టాలి అని ప్రయాసపడ్డాను అని అన్నారు. దేవుని నమ్ముకోకముందు మన జీవితంలో ప్రయాసం ఉంది. ఎవరైనా దేనికోసం ప్రయాసపడతారంటే ఆస్తి విస్తరణ కొరకు. ఖచ్చితంగా అందరూ ప్రయాసపడతారు. ప్రయాసపడుతూ ఉంటారు. ఉన్న దాంట్లోనే సర్దుకొని పోదామని తక్కువగా ఎక్కువగా, కొంతమంది ఎక్కువగా కొంతమంది తక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు ఒకరిని చూశాడంట, ఒక అతన్ని. ఆయన ఒంటరిగా ఉన్నాడంట. ఒంటరిగా ఉండి రాత్రి పగులు ప్రయాసపడతా ఉన్నాడంట. బాగా గమనించాడు ఆయన్ని. ఎప్పుడు రాత్రి పగులు ప్రయాసపడి పడి 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 ప్రయాసపడిందంతా వేరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అరే రే రే, ఎంత దౌర్భాగ్యం ఇది! ఆయన ప్రయాసపడ్డాడు, అది వేరే వాళ్ళకి అప్పచెప్పాడు అనుకొని. చదవండి ఆ ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 18వ వచనంలో, 18వ వచనంలో, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేస్తున్న పనులన్నిటినీ నా తర్వాత ఉత్సవానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని. సొలొమోను కూడా ప్రయాసపడుతున్నాడు, బాగా ప్రయాసపడి ఆయన బంగారం సంపాదించాడు, విచిత్రమైన వస్తువులు సంపాదించాడు, ప్రయాసపడి రాజభవనాలు కట్టుకున్నాడు, చెరువులు తవ్వించుకున్నాడు, పండ్ల తోటలు తవ్వించుకున్నాడు. దావీదు కంటే ఎక్కువగా బంగారం సొలొమోనుకు వచ్చింది. దావీదు కంటే ఎక్కువగా వచ్చింది. జాగ్రత్తగా చదవండి రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం చదివితే అందులో రాయబడింది అన్నమాట. ఓడల్లో తెచ్చేవాళ్ళంట సొలొమోను బంగారాన్ని. బంగారము, వెండి, అది ఇంకా లెక్క పెట్టలేనంత ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఒక అతను చూశాడు కదా, ఈయనకు ఆలోచన వచ్చింది, నేను సంపాదించిందంతా ఎవరికో ఒకళ్ళకు విడిచిపెట్టి వెళ్ళాలి కదా అని తెలుసుకొని, నేను వాటి యందు అసహ్యపడి తిని, నాది కాదు ఏ రోజుకైనా, నేను సంపాదిస్తున్నాను, ఎవరికో ఒకళ్ళకి విడిచిపెట్టాలని వాటి యందు అసహ్యం వచ్చింది సొలొమోనుకి. 21వ వచనంలో, ఒకడు జ్ఞానంతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. జ్ఞానంతో, తెలివితో, యుక్తితో ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. ఈ మధ్య వార్తల్లో మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఒక పిచ్చోడు చనిపోతే ఆ పిచ్చోడు ఉంటున్న చోట ఆ ప్రదేశం వెతికితే కొన్ని కోట్లు దొరికినాయి అంట, డబ్బులు. ఇప్పుడు ఆ పిచ్చోడు కూడా పని చేశాడు, ఏదో ఒక పని, డబ్బు సంపాదించాడు, ఎవరికో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
ఎవరైనా కానీ తెలివితో కానీ జ్ఞానంతో కానీ యుక్తితో కానీ ఏదో ఒక పని ప్రయాసపడి చేస్తూ ఉంటారు. అయితే దాని వరకు ప్రయాస పడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఈ పోయిన వారంలో సోమవారం రోజు పాస్టర్ గారు నేను ఆయన వాళ్ళ మనవడు పుట్టినరోజుకి పిలిచారు. ఆయన ఆటో కావాలంటే కొనిపెట్టాడు. చాలా రోజుల నుంచి ఆయనకు ఆశ ఉందండి ఆటో కొనుక్కోవాలని. ఒక చాటు ఉందన్నా అంటే వెంటనే ఆయన తెచ్చుకున్నాడు డబ్బులు పెట్టి. నన్ను భోజనానికి పిలిచాడు. రాతుందా పాస్టర్ గారు రాకపోయి నువ్వు ఖచ్చితంగా రావాలని పిలిస్తే నేను వెళ్ళాను. ఇద్దరం కలిసి భోజనం చేశాం సంతోషంగా. రెండో రోజు వార్త వినబడింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నాకు కాలు చేయాలి ఏంది ఇట్లా జరిగిందని వెళ్ళాను. ఆయన హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేశాను, ఇంటికి వచ్చాను. అలా వార్త వచ్చింది, ఏడు చనిపోయాను. ఆయన చాలా కష్టపడి సంఘాన్ని స్థాపించాడు. పిల్లలకి ఆ విజన్ లేదు ఎక్కువగా. ఇప్పుడు ఉన్నదంతా ఎవరిదైపోయింది? ఈ పిల్లలు నిలుపుకుంటారో లేదో వేరే వాళ్ళది అయిపోయింది. సొలొమోను బాగా గమనించాడు. ఎవరైనా సరే ఏదో ఒక పని జ్ఞానంతో తెలివితో యుక్తితో ప్రయాసపడి సంపాదించి వేరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్తున్నాడు. నేను కూడా ప్రయాసపడి వీటన్నిటినీ నేను ప్రయాసపడి సంపాదించుకోవడం లాభం ఏంటి అని ఆలోచిస్తే నేను కూడా వెళ్ళిపోతా. ఇది ఎవరికో ఒకళ్ళకే అప్పచెప్పాలి అని అసహ్యం వచ్చిందంట దాని మీద. మీరు ప్రయాసపడుతున్నారు, మనం అందరం ప్రయాసపడుతున్నాం. దావీదు ప్రయాసపడ్డాడు, బహుగా ప్రయాసపడ్డాడు. దావీదు ఒక సంతోషం ఉంటుంది, ఏంటంటే నేను దేవుని పనికి నేను సంపాదించాను అని ఒక సంతోషం ఉంటుంది. మన కోసం మనం ప్రయాసపడి సంపాదించుకున్నాం అనుకోండి, సొలొమోను లాగా. సొలొమోనుకు వచ్చింది కదా హృదయంలో ఆలోచన, ఒక అసహ్యం వచ్చేసింది. ఏం ఉపయోగం, ఎవరికో ఒకళ్ళకి వాళ్ళుగా. దావీదు జీవితంలో సంతోషం ఉంది, సొలొమోను జీవితంలో సంతోషం లేదు. దేనికి? ప్రయాసపడి సంపాదించినందుకు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఒక పాఠం. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు పిలిస్తే మనం ప్రభు దగ్గరికి వచ్చాం, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు మన ప్రయాస దేనికోసమై ఉండాలి? ఎవరి కోసమై ఉండాలి? రెండు విషయాలు మీ దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు మనం ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కోసమా, మన కోసమా? దేవుని కోసమా, మన కోసమా? మీరు ప్రయాసపడండి, బాగా ప్రయాసపడండి, బాగా సంపాదించండి, చాలా మంచిది. కానీ అది ఎవరికి దక్కుతుందో మీకు తెలియదు. ఇది వాస్తవం, ఖచ్చితం. ఇదంతే. ఒక సర్వోన్నతమైన మార్గం మన ఎదుట ఉంచబడి ఉన్నది. అదేంటంటే దేవుని కొరకు ప్రయాసపడి దేవుని కొరకు దాచిపెడితే, దేవుని కొరకై ముందుకు సాగితే ఒక సంతోషం మీ హృదయంలో ఉంటుందండి. ఖచ్చితంగా ఒక సంతోషం మీ హృదయంలో సమృద్ధిగా ఉంటుంది. దిగులు ఉండదు, విచారం ఉండదు. నువ్వు సంపాదించిందంతా, దేవుని కొరకు ప్రయాసపడిందంతా పరలోకంలో దాచిపెట్టబడి ఉంటుంది. పరలోకంలో ప్రతిఫలం కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరి కోసం ప్రయాసపడాలి మనం? ఎవరి కోసం? నా సాక్ష్యం చెప్తా ఉన్నాను.
మీ కళ్ళ ఎదుటే ఎన్ని ఇళ్ళు అమ్మాను ఇక్కడ. నాకు అనుకున్నట్లయితే కొంత ఉండేది ఖచ్చితంగా. నేను దేవుళ్ళో సాగాలని అనుకున్నాను, అవి వద్దు, నాకు దేవుడు కావాలని అనుకున్నాను. అంతా ఖాళీ అయిపోయింది. ఓ మూల మనసులో పిల్లలకి ఏమీ లేకుండా చేశానే అనే బాధ వచ్చింది. ఇంకేమి లేదు నా చేతిలో, ఏ రోజుకి ఆ రోజు అయిపోయింది. నేను ప్రయాసపడుతుంది ఎందుకు అన్న ఆలోచనలు వచ్చినాయి. అనుకోకుండా దేవుడు స్థలం ఇచ్చాడు. దాన్ని లెక్క పెట్టుకుంటే నాది ఎంత పోయిందో అంతా ఒక్క స్థలంలోనే ఉందండి. నేను జాగ్రత్తగా ఆలోచించి తలంచి ప్రభువుని మనసారా స్తుతించాను. నీవు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఎంత పోయిందో అంతా ఒకే స్థలంలో దేవుడు ఇచ్చాడు ఒకసారి. అయినా దాని మీద కూడా నాకు ఆశ లేదు. నేనంటే ఎట్లాగో లాక్కొని వచ్చాను. పిల్లలు ఆ బాధపడకూడదు, పిల్లలకి ఆ మనసు కలగాలి. ఏమని, ఈ భూమి మీద మాకేమొద్దు, పరలోకంలో మాకు దేవుని దగ్గర స్థానం ఉంటే చాలా, నా మనసు వాళ్ళకి వస్తే చాలు. మనం దేవుని కొరకు ప్రయాసపడాలి. ఇంకా ఏ రోజుకి ఆ రోజు మన కోసం మనం ప్రయాసపడుకున్నదంతా ఏమవుతుందో ఎటుపోతుందో తెలియదండి. నిజం. మీరు కూడా కూర్చొని బాగా ఆలోచించండి. అసలు మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు? మీ ప్రయాసకున్న అర్థం ఏంటి? ఏ లక్ష్యం పెట్టుకొని మీరు ప్రయాసపడుతున్నారు? ఏ గమ్యానికి చేరాలనుకుంటున్నారు? ఒక్కసారి మనల్ని మనమే విచారించుకోవాలి. దేనికోసం అని. దావీదు దేనికోసం ప్రయాసపడ్డాడు? చెప్పండి గట్టిగా. దేనికోసం ప్రయాసపడ్డాడు? మందిరం కోసం. సొలొమోను దేని కొరకు ప్రయాసపడ్డాడు? ఆయన కోసం ప్రయాసపడ్డాడు. దావీదు దేవుని మందిరం కొరకు ప్రయాసపడి ఏమేమి సమకూర్చాడు? చెప్పండి, ఏమేమి సమకూర్చాడు? విస్తారమైన బంగారం అండి, విస్తారమైన వెండి, విస్తారమైన వెలగల రాళ్ళు నిర్ణయించాడు. ఇవి దేవుని మందిరానికి అని. ఆయనకు ఆలోచన రాకపోతే అవన్నీ సమకూడేవి కాదు. అవన్నీ దేవుని మందిరం కట్టబడేది కాదు. ఆయనకు వచ్చిన ఆలోచన ఆయన సమకూర్చుకొని మరలా దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఒకసారి 29వ అధ్యాయం చేయండి. ఏడవ వచనం. ఒక్క నిమిషం. 3వ వచనం, 29 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఏముంది మందిరం మీద ఆయనకు? మక్కువ అంటే చాలా ఇష్టం. నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించిన ఈ వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు పూతకును. గోడల గోడ ఏందంట? గోడల గోడ ఏం పెట్టాలనుకున్నాడు ఆయన? రాళ్ళు పెడితే సరిపోద్ది అనుకున్నాడా? గోడలు కూడా ఏముండాలనుకున్నాడు? ఏ రేకుపోత? బంగారం రేకుపోత ఉండాలి దేవుని మందిరానికి. ఆయన ఆలోచన.
బంగారం పనికి బంగారం, వెండి పనికి వెండి, పనిచేయు వారి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారం ఆలోచించాడు. పనిచేసే వాళ్ళకు కూడా బంగారం అంటే మరి ఎంత ఆలోచించాడు దేవుడు. మరి పనిచేసే వాళ్ళకి బంగారం ఎవరైనా ఇస్తారా? ఆ రోజు కూలి ఇచ్చి పంపిస్తారు. దావీదు ఏం ఆలోచించాడు? పనిచేసే వాళ్ళకి ఎంత? 6,000 మణుగుల ఓఫీరు బంగారం అంట. 14,000 మణుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అని అడిగాడు. ఈ ప్రజల్లో ఆలోచన లేదు, దేవుని మందిరం మేము కట్టుకోవాలి, దానికి ఈ వస్తువులు కావాలని. ఎవరిలో పుట్టింది ఆలోచన? దావీదులో పుట్టింది. దావీదు మందిరం అంటే ఎట్లా ఉండాలి? మామూలుగా ఉండకూడదు. గోడలకు కూడా రేపుపోతూ ఉండాలి, పనిచేసే వాళ్ళకు కూడా బంగారం ఇవ్వాలి, వెండి ఇవ్వాలి. ఎంత ఆలోచన అండి! దానికోసం బహుగా ప్రయాసపడి దాన్ని ప్రత్యేకంగా పెట్టి, అంతేకాదు నా సొంతంగా సంపాదించుకున్న బంగారం కూడా నేను మనఃపూర్వకంగా ఇస్తా ఉన్నాను. మీలో ఎవరైనా మనఃపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని పెద్దలను అడిగితే, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు 6వ వచనంలో నుంచి పితరులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారం, 20,000 మణుగుల ద్రాల వెండిని, 36,000 మణుగుల ఇత్తడి, 2,00,000 మణుగుల ఇనుము ఇచ్చిరి. తమ యుద్ధనున్న రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న గెర్దోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడి దేవుడు సంతోషపడ్డాడు. ముందు ఎవరిచ్చారు దేవునికి? దావీదు. ఏమేమి ఇస్తున్నానని చెప్పాడు? బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, ఇనుము, ఇవన్నీ నేను ఇస్తున్నా దేవుని మందిరం పనికి. ఒక విషయం ఇక్కడ చదవండి. ఇనుము అని అక్కడ రాశారు. బంగారం అయినా ఇనుము అయినా భూమిలో నుంచి తీసి కరిగించి బయటికి తీయాలి. అంటే అది క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అప్పుడే నిప్పు ఉంది, అప్పుడే ఇనుము, బంగారం, వెండి అన్నీ ఉన్నాయి. శాస్త్రవేత్తలు కొంతమంది అతి తెలివితేటలు కలిగిన వారు, అతి జ్ఞానం కలిగిన వారు ఏం చెప్తారంటే, క్రీస్తు శకం 300 సంవత్సరాల తర్వాత నిప్పు కనుగొనబడిందని చెప్తా ఉన్నాడు. క్రీస్తు పూర్వమే ఇవన్నీ ఉన్నాయి. బంగారం, రాగి, ఇత్తడి, వెండి, రత్నాలు వాడకంలో అప్పుడే వచ్చినాయి. మొదట దావీదు మనసులో పుట్టిన ఆలోచన ఆ తర్వాత అందరిలో పుట్టింది. నేను అడుగుతా ఉన్నాను, ఇస్తే కొంచెం ఇస్తారు బంగారం దేవుని పని కోసం. 6,000 మణుగుల బంగారం దావీదు ఇచ్చేసాడు. దేనికి అట్లా ఇవ్వగలిగాడంటే, మందిరం మీద మక్కువ ఉందిలే కానీ బంగారం మీద మక్కువ ఆయనకు లేదు. మందిరం కట్టబడాలి, మందిరం చక్కగా ఉండాలి ఆయన ఆలోచన. మొదట ఆయన ఇస్తే తర్వాత ప్రజలందరూ, అధిపతులందరూ ఇంకా ఎక్కువగా దేవుని పని కొరకు ఇచ్చారు. ఇప్పుడు నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, మనమందరం ప్రయాసపడటం మంచిది. ఒక సంఘం వారు ఉన్నారు, వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళందరికీ ఒక విధానం విధించారు. 8 గంటలు పని చేసుకోండి, 8 గంటలు దేవుని కోసం పనిచేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. ఆ విశ్వాసి నాతో ఇలా చెప్తుంది, అయ్యా మేము 8 గంటలు ఇంట్లో పని చేసుకుంటాం, ఇంటి కోసం, భోజనం కోసం. ఎక్కడికి వెళ్ళినా 8 గంటలేగా పనిచేసేది. ఆ తర్వాత 8 గంటలు మేము దేవుని పని చేస్తాం. 300 సంఘాలు మేము కట్టుకున్నాం.
300 సంఘాలు ఎలా కట్టుకున్నారు వాళ్ళు? అప్పుడు ఎలా కట్టారు? 8 గంటలు దేవుని పని చేసినందుకు ప్రయాసపడి, బహుగా ప్రయాసపడి, నీవు దేవుని రక్తంలో కడగబడ్డావు. ఆనాడు దేవుని రక్తంలో దావీదు కడగబడలేదు, ఆయన కనబడలా. తర్వాత యేసుప్రభు వారు సమాధిలో ఉన్నప్పుడు పాతాళంలోనికి వెళ్ళి చెరగా వెళ్ళి వారిని శుద్ధి చేసి అప్పుడు వారు కడగబడ్డారు. ఇప్పుడు మనం దేవుని చేత రక్తంలో కడగబడిన వారు, మనం దేవుని సొత్తు. ఇప్పుడు మనం ఎవరి కోసం ప్రయాసపడాలి? పిలిచిన దేవుని వరకు మనము ప్రయాసపడాలి. ఎట్లా ప్రయాసపడాలి? ఎలా ప్రయాసపడాలి? ఏదో కొంచెం చెప్పండి. ఎంత? కొంచెం. వాళ్ళు 8 గంటలు వారి కోసం కష్టం చేసుకుంటే 8 గంటలు దేవుని కోసం కష్టం చేసుకొని 300 సంఘాలు వాళ్ళు కట్టుకున్నారు. ఒక పాస్టర్ వల్ల అయ్యే పని కాదు. పాస్టర్ ఎవరంటే కాపరి. విశ్వాసులు ఎవరు? గట్టిగా చెప్పండి. విశ్వాసులు ఎవరు? గొర్రెలు. చెప్పండి. ఆ మాట చెప్పడానికి సిగ్గుగా ఉండేది. యేసయ్య మన కాపరి, మనమందరం ఆయన గొర్రెలం. మీరు గొర్రెలు మీరు గొర్రెలు మీరు గొర్రెలు అని ఎగతాలు చేస్తే ఏం సిగ్గుపడాల్సింది మళ్ళీ? అవును, మేము యేసయ్య గొర్రెలు హాని చెయ్యం, దూషించం. కొడితే తల వంచి బాధపడతాం, తిడితే తల వంచి బాధపడతాం. మేము గొర్రెలం, పులులు సింహాలం కాదు. పళ్ళు బయటపెట్టి మొహం ఒక రకంగా చేసుకొని దూషించం, హింసించం, క్రూరంగా మాట్లాడడం. మేము సింహం అంటే సింహం చంపిద్ది మనుషుల్ని, వరి సంపదగా తినేసిద్ది. నేను సింహం అంటే వీళ్ళు మనుషుల్ని చంపేవాడు, నేను సింహాన్ని, నేను పులిని అని చెప్పుకుంటా ఉంటారే, వాళ్ళు మనుషుల్ని బాధ పెట్టేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. మనం ఎవరో దేవుని వరిలో ఎవరిని బాధ పెట్టకూడదు. బాధ పడతాం కానీ బాధ పెట్టాం. నేను ఇక్కడ కాపరిని, మనందరి కాపరి ప్రభువారు. మీరు, నేను ఇక్కడ కాపరి అయితే మీరందరూ గొర్రెలు. కాపరి గొర్రెలను కంటాడా? గొర్రెలు గొర్రెలను కంటాయా? చెప్పండి. గొర్రెలు పిల్లల్ని పెడతా ఉంటే కాపరి వాటిని వస్తూ ఉంటాడు. మేము ఆదివారం వస్తాం, వాక్యం వింటాము, మాకు ఇంటికాడ చాలా పనులు ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, తర్వాత మాకు సంబంధం లేదు అనుకుంటే విశ్వాస జీవితంలో గొడ్డుబొద్దాని అయిపోతావు. గొడ్డుతనం వచ్చేసి విశ్వాస జీవితంలో ఫలించాలి. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. యేసుప్రభు వారు ఎవరు? ద్రాక్షావళి. మనం ఎవరు? తీగలు. చెట్టు మొదలుకి కాయలు వస్తాయా? కొమ్మల కాయలు వస్తాయా?
కొమ్మల కాయలు వస్తాయి. మనం అందరం ఎవరు? తీగలు. మనం ఫలించాలి. నీవు ఒక తీగవి దేవునిలో. నీకు ఎన్ని కాయలు కాసినాయి ఇన్ని సంవత్సరాల్లో? ఎవడైనను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఈ వాక్యం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. ప్రయాసపడాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి. కష్టపడు, దేవుడు వద్దండు. పని చేయకుండా ఇంట్లో పండుకుంటే సోమరిపోతాను రాసుడు. పని చేయకుండా మీరు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని పౌలు గారు చెప్పారు. పని చేసుకోవాలి, దేవుని పని కూడా చెయ్యాలి. నువ్వు ఫలించాలి. నీవు ఒక తీగవి. నీకు ఎన్ని కాయలు కాసినాయి? నీ తరపున ఎన్ని ఆత్మలు దేవుని దగ్గరకు వచ్చారు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు, ఏమి సాధించలేదు. అంతే. దేవుడు నిన్ను పిలిచాడు కనుక. ఇప్పుడు లోకస్తులు లేరు, వాళ్ళని దేవుని పిలవలే. వాళ్ళకన్నీ బాగానే జరుగుతూ ఉంటాయి. సమస్యలన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి? సమస్యలన్నీ ఎక్కడ ఉంటాయి? నీ దగ్గరే ఉంటాయి, నా దగ్గరే ఉంటాయి. వాటిని ఏం చేయాలి? వాటిని నెత్తి మీద పెట్టుకొని భయపడి దుప్పటి కప్పుకొని పడుకోవాలి. ఎదిరించాలి, ముందుకు సాగాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. ఎట్లా ప్రయాసపడాలంటే బహుగా ప్రయాసపడాలి. బహుగా ప్రయాసపడితే నీకు ఫలం దక్కుతుంది. నువ్వు ప్రయాసపడకపోతే నీకు ఫలం ఎట్లా దక్కింది? బహుగా ఫలించుట వలన, 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. బహుగా ప్రయాస పెడితే మనకు ఫలాలు వస్తాయి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం. పదహారు 12. రోమా పత్రిక 16:12. ప్రభువునందు ప్రయాసపడు, కృపైనాకును కృపోసాగును వందనాలు. ఇద్దరు పేర్లు కరెక్ట్గా చదివింది అమ్మాయి. అట్లా చదవాలి. ఇద్దరు పేర్లు అక్కడ పౌలు గారు చూపించారు. వాళ్ళు ఎవరి యందు ప్రయాసపడుతున్నారు చెప్పండి? ఎవరి యందు? ప్రభువునందు. ఎలా ప్రయాసపడుతున్నారని చెప్పారు? ప్రభువునందు ప్రయాసపడు, వారికి వందనాలు. వందనాలు ఎవరికి వచ్చినాయి? ఇప్పుడు అభినందనలు ఎవరికి వచ్చినాయి? ప్రయాసపడే వారికి వచ్చినాయి. అట్లా అంటే వీళ్ళకి కూడా వందనాలు అమ్మా. సరే, ప్రయాసపడేటప్పుడు కష్టం వచ్చిందండి, బాధ కలిగింది, కాళ్ళు ఎప్పుడు పడతాయి, కాళ్ళు ఎప్పుడు వస్తాయి, ఇంట్లో నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. నేను రాలేను, నేను చేయలేను, నేను కూర్చోలేను అంటే అయిపోయి. ప్రయాస పడకపోతే ఫలం దక్కదు. ఊరంతా జరగడానికి ఓపిక ఉండిద్ది, కానీ మందిరం దగ్గర కూర్చోడానికి ఓపిక ఉండదు. అజెంలో కూర్చోడానికి కూడా ప్రయాసేక. నాకు తెలిసిన ఒక ఆమెను అడిగాను, నా మందిరానికి రామ్మా, వాక్యం విను సరిగ్గా అంటే, పాస్ గారు నేను కూర్చోలేనయ్యా, నాకు అన్ని రోగాలు ఉన్నాయన్నాడు. ఊరంతా తిరుగుతుంది. నేను చూసినప్పుడు అలా నడిచి తిరుగుతుంది, మళ్ళీ ఊరంతా తిరుగుతుంది. మామూలు మనిషి కాదు. నర్సపేట సెంటర్ నుంచి కళామందికి నడిచి వెళ్తుంది మనిషి. కళామంది నుంచి మళ్ళీ అటు మాస్టర్ గారు ఏం చేయడం అంటే, పాస్టర్ గారు వెళ్తున్నాలే అని అంటుంది. మామూలు మనిషి కాదేమా, సాకులు చెప్పిద్ది. మందిరంలో కూర్చోవాలంటే అన్ని రోగాలు ఉన్నాయంట, మందిరంలో
కూర్చోలేదంట. మళ్ళీ ఊరంతా తిరుగుతుంది, ఏడ చూసినా కనపడతా ఉండేది, టక 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 పోతా ఉండేది. పౌలు గారు వారి ఇరువురు గురించి, ప్రభువునందు వాళ్ళు ప్రయాసపడుతున్నారు, వారికి వాళ్ళకే కాదండి, ప్రభువునందు ప్రయాసపడితే పరలోకంలో నుంచి చూసి వాళ్ళు ఎంత సంతోషపడతా ఉంటారు. 16వ అధ్యాయం 6వ వచనం, రోమా పత్రిక 16:6. నా ప్రియుడకు ఎపైనెట్టుకు వందనాలు, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. మరియా అనే ఆమె బహుగా ప్రయాసపడిందంట. బంగారం, వెండి, రత్నాలు వాటి కోసం కాదు. వినండి, దావీదు దేనికోసం ప్రయాసపడ్డాడు? మందిరం కోసం, మందిరం సామాగ్రి కోసం ఆయన ప్రయాసపడ్డాడు. ఇప్పుడు మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు అంటే ఒకళ్ళు ఇంకొకరి కోసం ప్రయాసపడబోతే సంఘం కట్టబడదు. సంఘం కట్టబడదు. ఆ సంఘం కోసం మరి అనే ఆమె ఏం చేస్తుంది? ప్రయాసపడుతుంది. దావీదు బంగారం, వెండి, రాళ్ళు వెతికి తీశాడు ప్రయాసపడి. ఇప్పుడు మీరు మట్టిలో ఉన్న బంగారాన్ని, వెండిని, రత్నాలను ప్రయాసపడి వెలికి తీయాలి. కర్రలు అడవిలో ఉంటాయి, పొలాల్లో ఉంటాయి. అవి తేవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి అయిపోయింది ఫాస్ట్ గారు. అక్కడికి వెళ్ళి నరక రావాలి. వాటికి బంగారం అంటే మట్టి తవ్వాలి, కొండలు తవ్వాలి, వెండి అక్కడ దొరికింది తవ్వాలి, అప్పుడు దొరుకుతాయి. మరి అని ఆమె సంఘం కోసం బహుగా ప్రయాసపడింది. ఆమె జీవితం ఇక అది. దేనికి? ఒక ఆత్మ రక్షించబడాలి అని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 సార్లు చెప్పాలా, 5 సార్లు చెప్పాలా, తిట్టించుకోవాలా, అనిపించుకోవాలా. దేవుడు దర్శించిన తర్వాత ఆ ప్రార్థన ఆలోచించి మళ్ళీ వాళ్ళే వస్తే వాళ్ళని తీసుకురావాలా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి పోకుండా ప్రార్థన చేయాలా. మోకరించి ఉపవాసం ఉండి, ప్రభువా వీళ్ళు వెనక్కి వెళ్ళకూడదయ్యా, మళ్ళీ దారిపోకూడదు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన లేకపోతే వచ్చిన వాళ్ళు నిలబడరు. మళ్ళీ వీళ్ళు నిలబడిన వాళ్ళు సంపూర్ణతలోకి రావాలని మోకరించి ప్రార్థన చేయాలి. మా ప్రార్థన, దైవజనుల ప్రార్థన అదే. రక్షించబడింది రక్షించబడ్డారుగా అమ్మయ్య అనుకుంటే అయిపోవాలా. రక్షించబడిన తర్వాత వీళ్ళు చేయాల్సిన పనులు ఉంటాయి కదా, వీళ్ళని సాధాలి కదా. ప్రార్థనలో కూర్చోబెట్టాలంటే అంత వాక్యం చెప్పాలి, ఈ వాక్యం సిద్ధపరచుకోవాలి. ప్రయాసపడి అమ్మ వాక్యం ఇది ఉంది రా, ఇట్లా చేయాలి, మందిరానికి రా, ప్రార్థన చెయ్యి, కూర్చోవాలి అని వీళ్ళు కూర్చోబెట్టిన తర్వాత వాక్యం నేర్పించాలిగా. వాక్యం నేర్పించాలంటే ఎంత ప్రార్థన చేయాలి? ఈ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి జారిపోతారేమో. సాతాను రకరకాల భయానకరమైన, విషపూరితమైన మాటలు వెదజల్లుతూ ఉండేదిగా. ఒకళ్ళు ప్రార్థనకు వచ్చారు నా దగ్గరికి. ఎవరో మరి ఆ మహానుభావుడు ఆడ నుంచి వాడు కూర్చో ఆయన దగ్గరికి ప్రార్థన కానీ అన్నాడంట. ఇక రాలవాడు, ఇక రాలా. మహానుభావుడు ఆయన, మంచి మాట చెప్పాడు కదా. మరి అట్లాంటి సందర్భాలను ఎదుర్కోవాలంటే మోహరించి ప్రార్థన చేయాలిగా. ఎంత ప్రయాసపడితేనో సంఘం నిలబడుతుందండి. మరియా బహుగా సంఘం కొరకు ప్రయాసపడింది. మీ కొరకు ప్రయాసపడిన మరియకు వందనాలు చెప్పండి. ఇప్పుడు పౌలు గారు ప్రయాసపడింది, నేను ప్రయాసపడ్డానని చెప్పట్లా. ఆ మరియమ్మ ప్రయాసపడింది మీకోసం, మీరు రక్షించబడ్డారు, ఆమెకు నా వందనాలు చెప్పండి. నేను ఈరోజు దృశ్యం చూశాను. నన్ను నేనే విమర్శించుకున్నాను, నన్ను నేనే చేదరించుకున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉండి 10 మంది ఆత్మలు ఇక్కడికి రాబట్టలేకపోయా.
ఇక్కడ ఒక అమ్మాయి ఊళ్ళో నుంచి వచ్చి ఆటో పెట్టుకొని అక్కడ ఒక ఆటో నిండుగా మైదోళ్ళు తీసుకొని వెళ్తున్నారు ఆటో. సరే వెళ్తే మంచి సంతోషం. చేతకాంతనం అయిపోయిందిగా, రాబట్టలేకపోయాంగా దేవుని దగ్గరికి. గృహాలు దర్శించాలమ్మా, చెప్పాలమ్మా దేవుని గురించి, రావాలమ్మా. వాళ్ళు ఏమని అనుకుంటారు, నేను వెళ్ళను. ఒక అమ్మాయి మరలా తీసుకొని వెళ్తుంది, ఆటో బరీగా తీసుకొని వెళ్తుంది. నేను అనుకున్నాను, ప్రభు నా చేతకాంతనం వేయలేనయ్యా, నన్ను క్షమించు స్వామి అని అనుకున్నాను అంతే. సంఘంలో ఒక్కొక్కళ్ళు ప్రయాసపడకపోతే ఆత్మలు రక్షించబడలేదు. రారు ఆత్మలు అంతే. మీ వంతు ప్రయాస కూడా ఉంటుంది. మీరు సంఘం కోసం ఎంత ప్రయాసపడుతున్నారు? ఆయనేమో మందిరం కోసం ప్రయాసపడ్డాడు, మీరు సంఘం కోసం ఎంత ప్రయాసపడుతున్నారు? చెప్పానుగా, 8 గంటలు వాళ్ళ పని చేసుకుంటే 8 గంటలు దేవుని కోసం లెక్క పెట్టుకొని పనిచేసి ఆత్మలు నడిపించి 300 సంఘాలు వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ బాధ్యత అది. ఇప్పుడు మనం ఎంత సంపాదించి మన కోసం, సరే పిల్లల కోసం 1 కిలో బంగారం సంపాదిస్తాం, కిలో బంగారం సంపాదించాంలే అనుకుంటాం. ఏదో ఒకటి జరిగింది. ఇందా చెప్పాను కదా పాస్టర్ గారి సందర్భం, తప్పమని. ఈ కిలో బంగారం ఎవరు తెద్ది? పిల్లలు తెద్ది. అంతేనా? వాళ్ళు నిలుపుకుంటారో నిలుపుకోరో నీకు గ్యారెంటీ ఉందా? సొలొమోను చరిత్ర చదువుతూ ఉంటే దావీదు చాలా కష్టపడి సంపాదించిన బంగారం సొలొమోనుకి ఇచ్చాడు. వినండి జాగ్రత్తగా. ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను ఇంకా వేరే చోట్ల బంగారం తెచ్చించి దావీదు అనుకున్న దానికంటే ఎక్కువగా మందిరానికి కూడబెట్టి ఈయన దేవుని నియమంలో నిలవబడ. ఈయన ఆయన కుమారుడికి ఇచ్చాడు అంతా, రెహబాము. ఈ రెహబాము సొలొమోను చేసిన తప్పు వల్ల రెహబాము మీదకి, ఎవరు చేసిన తప్పు వల్ల? సొలొమోను చేసిన తప్పు వల్ల దేవుని ఉగ్రత దిగి వచ్చి ఎవరి మీదకి? సొలొమోను కుమారుడి మీదకి. ఈ తండ్రి చేసిన పాపం ఎవరి మీదకి వచ్చింది? చెప్పండి, ఎవరి మీదకి వచ్చింది? బిడ్డ మీదకి వచ్చింది. ఆ రాజు రెహబాము మీదకి వచ్చి ఈయన దగ్గర ఉన్న బంగారం, వెండి, కర్ర మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. దావీదు సంపాదించిన బంగారం, సొలొమోను సంపాదించిన బంగారం. దావీదు మనవడు సొలొమోను కొడుకు వస్తే ఈ సొలొమోను చేసిన తప్పు వలన, పాపం వలన అష్షూరు రాజు, ఐగుప్తు రాజు, అష్షూరు రాజు ఆయన వచ్చి దండయాత్ర చేసి యుద్ధం చేసి రెహబాము దగ్గర ఉన్న బంగారం, వెండి, వస్తువులు, ఈయన మనుషులు మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఉందా ఇప్పుడు బంగారం? మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. లేదు, నువ్వు ఒక్క ఆత్మను సంపాదిస్తే దేవుని దగ్గర గొప్ప ప్రతిఫలం ఉంటుంది. గొప్ప ప్రతిఫలం చెప్పలేం ఆ విలువని. మందిరం కోసం నువ్వు ప్రయాసపడితే ఆ కష్టం దేవుడు మర్చిపోడు. నువ్వు పడిన కష్టం దేవుడు నేను మర్చిపోవచ్చు. దేవుడు మర్చిపోడు. మందిరం కోసం పడిన కష్టం ఆయన గుర్తుపెట్టుకుంటాడు. నీ కష్టమును నీ ప్రయాసమును నాకు తెలుసు అని ప్రభు ప్రకటన గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మన జీవితాలు వృధాగా ప్రయాసపడకూడదు. మన జీవితం వృధా ప్రయాసలో మునిగిపోకూడదు. ప్రభువునందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. నువ్వు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రయాస వ్యర్థం కాదు. నీకు స్తోమత కలిగినంతగా నువ్వు దేవునికి ఇవ్వగలిగితే ఆ ప్రయాస వ్యర్థం కాదు. ఒక ఆత్మ కొరకు నీ ఇంట్లో నష్టపెట్టుకొని నిందలు పడి ఒక ఆత్మ నువ్వు సంపాదించావంటే ఆ ప్రయాస వ్యర్థం కాదు. కానీ నువ్వు తిని తాగి నీ కొరకు సంపాదించుకున్నది వృధా అయిపోతుంది. దేవుని లెక్కలోనికి చేర్చబడదు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 25. 3 వ అధ్యాయం 25.
బహుగా తిరుగుబాటు చేయువారు కనుక. మళ్ళీ చదువు చదువు అదే నువ్వు చదివిందే. బహుగా తిరుగుబాటు చేయువారు కనుక. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక మౌనివై వారిని గద్దింపక ఉండినట్లు. నీవు మౌనివై వారిని గద్దింపబడినట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటు కొన చేసేదను. హెచ్కేలు అప్పటి వరకు గద్దిస్తా వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళు తిరుగుబాటు ఎక్కువైపోయింది, వాళ్ళు నువ్వు గద్దించకుండా ఈ నాలుకని అంగిటికి అంటుకన చేసేదను, నువ్వు వాడిని గద్దించవు. వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లక ఎండునుగాక. ఇక గద్దింపులు వద్దు, అరవటం వద్దు. వినేవాడు వింటాడు, విననొల్లని వాడు వినకుండునుగాక. దావీదు బహుగా ప్రయాసపడ్డాడు దేవుని కోసం. మరియా బహుగా ప్రయాసపడింది సంఘం కోసం. మరో ఇద్దరు ప్రయాసపడ్డారు దేని వరకు? దేవుని కోసం. ఇక్కడ రాయబడి ఉంది, దేవుని కోసం బహుగా ప్రయాసపడితే చాలా మంచిది, వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనక. తిరుగుబాటు అంటే బహుగా బాగా అడ్డం తిరగడం అన్నమాట. బాగా అడ్డం తిరగడం మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. అంటే ఇది నేను చెప్పేది ఇప్పుడు తప్పుగాని కాదు, సందర్భం అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. నా ఆలోచనతో, నా భయంతో, అయ్యా మనం చదవద్దు, ఒకళ్ళు సేవ చేసుకోండి, ఒకళ్ళు సేవలో ఉండండి అని అన్నాను. ఇద్దరు చదువుకోవాలన్నారు. చాలా రోజులు చెప్పారు. పెళ్ళిడు వచ్చింది, అబ్రహాం నువ్వు పెళ్లి చేసుకోవాలయ్యా అన్నాను. గట్టిగా చెప్తున్నాను, నేను చేసుకోను. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను చేసుకుంటాను అని గట్టిగా చెప్పేశాను. అంటే బహుగా తిరుగుబాటు అంటే అది. ఇక నేనే మాట్లాడాను, నీ ఇష్టం. గొడవలు ఎందుకు? గట్టి గడిచిపోవడం ఎందుకుగా? నా మాటినాలా అని ప్రయాసపడుతున్నాడు. ఏంటంటే పెద్ద ఉద్యోగం వస్తే కష్టాలు పోతాయి, మందిరం కట్టుకోవచ్చు, స్థలం కొనుక్కోవచ్చు అని. నా ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం అదో కాదు ఒకసారి ఆలోచించని చెప్తా ఉన్నాను. దేవుని ఉద్దేశం అదో కాదు, ఆలోచించు ఒకసారి. ఒక మంచి పని చేస్తున్నాం అన్న ఉద్దేశంతో తిరుగుబాటు అనేది బహుగా జరుగుతుంది మనలో. జాగ్రత్తగా ఉండాలా. దేవుని మీద తిరుగుబాటు బహుగా రాకూడదు. బహుగా దేవుని మీద తిరుగుబాటు చేయదు. దేవుని కోసం బహుగా ప్రయాసపడితే ఎంత ప్రయాసపడినా నష్టం లేదు. ఈ తిరుగుబాటు పెరిగి బహుగా తిరుగుబాటు జరిగిందంటే దేవుడు విడిచిపెడతాడు. ఇక గద్దింపులు కూడా ఉండవు. ఇప్పుడు ఎవరి కోసం ప్రయాసపడాలి? బహుగా దేవుని కోసం ప్రయాసపడాలి. బహుగా దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. చాలా బాధ అనుభవించాల్సి వచ్చింది ఒకరోజు. అయ్యా ఎంత తిరుగుబాటు చేశానయ్యా, పిలుస్తుంటే దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే ఎన్ని ప్రార్థనలు పోగొట్టుకుంటున్నారు, ఎంత సమయం పోగొట్టుకుంటున్నారు, ఎంత వాక్యం పోగొట్టుకుంటున్నారు. నిఘా పెడితే ఒక ఆత్మనైనా తెచ్చేవారు కదా. వాళ్ళకేం పని అండి, ఆటోలు పెట్టుకొని మరీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ముందు నువ్వు నిలబడు, సరిగ్గా బహుగా ప్రార్థన చేయడం నేర్చుకో. మనసు పెట్టు, నేను దేవుని కోసం ఏం చేయాలని మనసు పెట్టు బాగా. సాతాను ప్రలోభాల్లో పడిపోయి, సాతాను చిక్కుల్లో సులువుగా చిక్కులు పెట్టి ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో పడవేసేసి నిన్ను కట్టేసిందంటే నేను బాగానే ఉండాలి అనుకుంటా ఉంటావు. దేవుని కోసం నువ్వు ప్రయాసపడవు. లేవు బిడ్డ, ప్రయాసపడలేవు. ఇంకో సంగతి చెప్పి నేను వాక్యం అందిస్తాను.
మాస్టర్ గారి దగ్గర ఉంటున్నప్పుడు 9 సంవత్సరాలు రేయింగ్ రోడ్లు అక్కడే ఉన్నాను. ఆ క్రమంలో ఆయన రాకుండా నన్ను పంపిస్తే బుక్కాపురం వెళ్తే ఒకరోజు అక్కడ 8 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు మైదోల్లో కాలు కుంటుకుంటా వెళ్ళాను నడిచి అక్కడికి. ఒకరోజు 9 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఆ సంఘంలో ఒక అతను నాకు స్థలం ఇస్తానంటే నేను వద్దన్నా, నేను కొత్త నాకు వద్దు, భాష గారికి ఇచ్చాను. అక్కడ మొదలైన ఉద్యోగం ఇప్పుడు 4 సంఘాలు అయినాయి. అక్కడ 4 సంఘాలు అయినాయి. నాకు మా అమ్మ కాలు ఆపరేషన్ జరిగి ఆ పైన ఇంట్లో ఉంటున్నప్పుడు, నిజంగా అంటే అబద్ధం చెప్పట్లేదు, ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో నువ్వు మా ఏరియాకి వచ్చి ఉంటే 40,000 జీతం, ఒక కారు, ఒక ఇల్లు, 2 జిల్లాల్లో ఉన్న ఉద్యోగస్తులు నీ కింద ఉంటారు, వాళ్ళని చూసుకుంటా ఉండాలి. అయితే మా ప్రాంతానికి వచ్చి ఉండాలన్నాను. 1 సేవ, 2 మా అమ్మని తీసుకొని నేను రాలేనండి. నేను వాళ్ళకి మా అమ్మ మీద సాగు చెప్పాను. సేవ ఎలా వదిలిపెట్టుకోవాలి? అప్పుడు నాకు సహకరించే వాళ్ళు కూడా లేరు సరిగ్గా. డబ్బులు వచ్చినా రాకపోయినా సేవ చేసుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఆ డబ్బుల సంగతి తర్వాత నేను అది వద్దనుకున్నా. రెండవది, ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చి మరలా బాప్తిసం తీసుకొని ఒక 4 రోజులు ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళే సంఘం ఇస్తారు. ఒక ఇల్లు, ఒక కారు, నెలకి 25,000 రూపాయలు జీతం. 25,000 రూపాయలు జీతం. ఇక నేను కష్టపడాల్సిన పని ఉండిద్దా? ఆటో తోలుకునే అవసరం ఉండిద్దా? సున్న పనికి వెళ్ళాను, వెల్డింగ్ పనికి వెళ్ళాను, ఇప్పుడు ఆటో తోలుకుంటా ఉన్నా. దేవుని పని వదిలిపెట్టలా. చచ్చిపోతే దేవుళ్ళు చచ్చిపోదాం. ఈ రాజభోగాలు వద్దు. ఎప్పుడు ఇక్కడ రాజేశ్వరి ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు పిలిచారు నన్ను. 2017 అనుకుంటా, 2017లో. ఇప్పటికి ఎంత సంపాదించుకొని ఉండేవాడిని. మన కొరకు సంపాదించుకొని ప్రయాసపడి సంపాదించుకుంది ఏది మనది కాదు. ఈరోజైనా కొంచెం మీ మనస్సులో మీరు ఆలోచించుకొని, దేవుని కోసం ఇప్పటి వరకు నువ్వు ఏమి చేశావు? ఎంత ఫలం ఫలించావు? ఎంత కొనసాగావు? ఎంత అభివృద్ధిలోనికి వచ్చావు? ఆలోచించి మోకరించి ప్రార్థన చేసుకోండి. ఉన్న వాక్యాన్ని బట్టి